ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం వ్యాప్తంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ శ్రేణుల సమక్షంలో ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి వైఎస్ జగన్ సంక్షేమ సారథిగా నిలిచారన్నారు. తండ్రి రాజన్న ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే తనయుడు జగన్ 25 లక్షల పథకాన్ని పెంచి అందరికీ ఆరోగ్యాన్ని అందించారన్నారు. ఇక జగన్ ఏ కార్యక్రమం తలపెట్టినా సరే ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారని, అదే నిజమైన ప్రజాభిమానమని అన్నారు. చెంచెటి రాజేష్, ఇవ్వండి ఇవ్వండి సార్, పంచిపెట్టండి. ఇవ్వండి ఇవ్వండి నెక్స్ట్ వేరే వాళ్ళకి ఇవ్వండి. నుంచి మరియు టీడీపీ నుంచి ఈ యువకులు పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు ఆయనకు ఆకర్షితులై ఈరోజు బర్త్డే సందర్భంగా జాయిన్ అవ్వడం జరిగింది. వారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ అని. కానీ ప్రజాస్వామ్యంలో తప్పదు, 5 ఏళ్లకు ఒక్కసారి ఎన్నికలు. ఇప్పటికే 18 మాసాలు నిండిపోయినాయి. మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా అమలు జరగటం లేదు. ఈరోజు విప్లవాత్మకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరిగినాయి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. 29 రాష్ట్రాలు కూడా అందరూ చూశారు, ఆచరించారు. విద్యా విధానం కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఈయన చేసినటువంటి ఒక యువనేత ఈ రాష్ట్రంలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలని మరిపించడం ఎవడి తాత వల్ల కాదు, ఈ కూటమి వల్ల కానే కాదని తెలియజేసుకుంటాను. మీరన్నీ పక్కదారి పట్టించే మాటలు. ఏమైనా ప్రశ్నలు అడిగితే కరెక్ట్ గా సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు వ్యవహారం చేస్తా ఉన్నారు. ప్రైవేట్ కళాశాలలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎందుకు ప్రైవేటైజ్ చేస్తున్నారు? ఇన్ని కోటి మంది పైన సంతకాలు పెట్టి మీకు అందిస్తా ఉన్నారు గవర్నర్ గారి కంటే. వాళ్ళేదో కాకమ్మ కబుర్లు చెప్తా ఉన్నారు. మీరు చెప్పారు బంగారు కుటుంబాలని. ఈ రాష్ట్రంలో బంగారు కుటుంబం ఒకటైనా ఉందా? ఏం చేశారు మీరు బంగారు కుటుంబాలని? పీపీ 4 పీలు పెట్టారు. దీనికేమో 3 పీలు పెట్టారు, దానికేమో 4 పీలు పెట్టారు. ఏ ఇండస్ట్రీస్ అయినా ఈ రాష్ట్రంలో పేద కుటుంబాలను దత్తత తీసుకొని వాళ్ళ బంగారు కుటుంబాలు చేశారేమో చూపించాల్సిందిగా ఈ కూటమి నాయకుల్ని నేను అడుగుతా ఉన్నాను. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్